వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియల అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు బయలుదేరారు. దానికి సంబంధించి మరింత సమాచారాన్ని వైఎస్ఆర్ ఘాట్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు పులివెందుల్లో ఉన్నటువంటి రాజారెడ్డి ఘాట్ వద్ద ముగిశాయి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్దకు వచ్చి ఇక్కడ ఆయన ప్రత్యేకంగా నివాళులు అర్పించనున్నారు. ఆయన రాక కోసం కూడా ఇక్కడ కార్యకర్తలందరూ కూడా చాలామంది వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి అకాల మరణం అందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంది. నిన్న ఉదయం నుంచి కూడా కార్యకర్తలందరూ కూడా వైఎస్ జగన్ వెన్నంటే ఉండి ఆయన ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా బాధాతప్త హృదయంతో వివేకానంద రెడ్డి వంటి మంచి మనిషిని మృతి చెందడం మీద కూడా వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మన దగ్గర ఎమ్మెల్యే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం మీద అనేక అనుమానాలు ఉన్నాయి. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మీ పార్టీ తరఫున? సరిగ్గా 25 రోజులు ఎన్నికలు ఉండగా కడప జిల్లాలో ఓ బలమైన ప్రజానాయకుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిని హతమార్చడం నిజంగా ప్రజాస్వామ్యంలో ఇది దుర్దినంగా భావిస్తూ ఉన్నాం. మేము మా కుటుంబ సభ్యుని కోల్పోయినామనే బాధ ఎంత ఉందో అంతకు మించి ప్రజాస్వామ్యంలో ఈ స్థితి రాకూడదని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. పోలీసులకు హెచ్చరిక చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హింసావాదులందరూ కూడా ఎన్నికలను ఈ విధంగా మేము జరపబోతూ ఉన్నాం, మా ప్రభుత్వం ఉంది అని చెప్పి పోలీసులకు సవాల్ విసురుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మీ గతి కూడా ఇదే పడుతుందని చెప్పి ఓటర్లకు కూడా భయాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ డబ్బుతోనూ హింసతోనూ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాం అని చెప్పి భయపడిచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని కూడా మేము భావిస్తూ ఉన్నాం. అన్నిటికంటే ప్రధానంగా అత్యంత సౌమ్యుడు, వివాదరహితుడు, చీమకైనా హాని చేయని వివేకానంద రెడ్డి గారిని ఏ కారణం చేత తెలుగుదేశం పార్టీ నాయకులు పొట్టన పెట్టుకున్నారని చెప్పి ఆలోచన చేస్తే కేవలం రేపు నెల 11వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో జమ్మలమడుగు ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరించి రామసుబ్బారెడ్డిని ఓడగొట్టేదానికి కీలక పాత్ర వహిస్తాడు. పులివెందుల తాలూకాలో ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఎక్కువ మెజార్టీ తెప్పించేదానికి ఉపయోగపడతాడు. ఇక్కడ మెజార్టీ తగ్గించేదానికి, అక్కడ రామసుబ్బారెడ్డిని గెలిపించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు గారు సూత్రధారి, ఆదినారాయణ రెడ్డి గారు పాత్రధారులై కిరాయి హంతకుల చేత హత్య చేసినారు. ఇది 100కి 100 భాగాలు నిజం. కాకపోతే దీన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎంత మానవత్వం లేకుండా మా మీద మాట్లాడుతున్నారంటే, మా మనుషులు మేమే చంపుకునేమని మాట్లాడుతున్నారు. వివేకానంద రెడ్డి గారిని వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులే హత్య చేసుకొని అవన్నీ సాక్ష్యాలు రూపుమాపి సాక్ష్యాలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాను గంట సేపు చెప్పినాడు. మానవత్వం లేని అత్యంత కఠినమైన కిరాతకమైన మనసు కలిగిన వాడు చంద్రబాబు నాయుడు. రాజకీయ ప్రయోజనం కోసం ఎంతటి దుర్మార్గమైన ఆరోపణలు చేస్తారు. ఎవరైనా అన్నను తమ్ముడు కానీ, తమ్ముడు అన్నను కానీ, భర్తను భార్య కానీ, భార్య భర్తను కానీ చంపుకునే ప్రయత్నం చేస్తారా? ఆయన మాట్లాడిన మాటలు లేదంటే కన్నా హత్య జరిగిన తర్వాత 2 గంటలు పట్టిందా మీకు ఇది హత్య జరిగిందని కనుక్కోవడానికని మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, మనిషి మరణించిన తర్వాత ఆ మనిషి మీద హత్య చేస్తారన్న ఆలోచన మాకు లేని ఉన్నప్పుడు సహజ మరణంగా భావించి హార్ట్అటాక్ ఏమైనా వచ్చిందేమో, కింద పడి ఆ దెబ్బ తగిలి రక్తగాయమైందేమో అని చెప్పి భావించినారే తప్ప ఇది హత్య అని కనుక్కునే దానికి 2 గంటలు పట్టిన తర్వాత, ఆ 2 గంటల సమయం తర్వాత పోలీసులకు ఇన్ఫామ్ చేసినారు, హాస్పిటల్కి ఇన్ఫామ్ చేసినారు. యథావిధిగా అన్ని విషయాలు జరగాల్సిన పద్ధతుల్లోనే జరిగినాయి. దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఇడుపులపాయలో నుంచి బయలుదేరారు. ఆయన మరి కొద్ది నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద వైఎస్ వివేకానంద రెడ్డి మరణం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో కానీ, నాయకుల్లో కానీ అనేక అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి, విషాదంలో నెలకొన్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది.